వెర్రివాని వలె మాట్లాడుచున్నారు. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. ఎక్కడున్నాడంట? చెరసాలలో ఉంటిని. ఏమండి, దేవుని సువార్త ఆసక్తితో ప్రకటిస్తుంటే పౌలు గారినంట చెరసాలలో వేశారంట. ఏంటంట? ఒకసారి ఆనంద చెరసాలనండి. మనం వెళ్ళగలవా దేవుని కొరకు? మనకి వెళ్ళగలవా? చెప్పాలి, వెళ్ళగలవా? హల్లెలూయా. చెరసాలకే వెళ్ళవలసి వచ్చిన నిన్ను గూర్చి పాడుచు నేను వెళ్ళేదా. ఏమంటారు తెలుసా? చెరసాలకే వెళ్ళవలసి వచ్చిన నిన్ను గూర్చి పాడుచు నే వెళ్ళేదా. నీవు సెలవిస్తే చెరసాలను నీ మందిరముగా మార్చెదా. ఏం చేశాడంట? చెరసాలని ఏం చేశాడంట? దేవునికి స్తోత్రం. చెరసాలను ఏం చేశాడంట అండి? చెరసాలను ఏం చేశాడంట? దేవుని మందిరంగా మార్చాడా లేదా? హల్లెలూయా. మార్చాడా లేదా? ఏమండి, అతను సువార్త ఆరాధన ఏమండి స్తుతి ద్వారా చెరసాల పునాదులు సైతం ఏం చేయబడ్డాయంట? కదిలించబడ్డాయి. మూయబడిన ప్రతి ద్వారము తెరవబడిందంట. నిత్యముగా ఖైదీలందరూ అలాగే చూస్తున్నారు. హల్లెలూయా. ఖైదీలందరూ అలాగే చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఒక ఖైదీ అయినా ఆ చెరసాల నాయకుడు ఆ భయంకరమైన దృశ్యం చూసి తనకు తానే ఆత్మహత్య చేసుకోబోయాడు. ఆత్మహత్య. అప్పుడేమన్నా? చెరసాల నాయకుడా, నువ్వు తొందరపడద్దు, కలవరపడద్దు. ఏ ఒక్కరూ పారిపోలేదు. హల్లెలూయా. ఏ అంటే నా దేవుణ్ణి వాళ్ళు చూస్తున్నారు, నా దేవుడు వాళ్ళు దర్శిస్తున్నారు కాబట్టి వారు సంఖ్యలు ఊడిపోయినా, గేట్లు తెరవబడినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. అనగానే ఆ వింత చూసి నేను నా ఇంటి వారు రక్షణ పొందాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే చెరసాలలో కూడా ఆసక్తి తగ్గదు. దేవునికి స్తోత్రం. మనకు కాస్త శ్రమ వస్తే, కాస్త బాధ వస్తే దేవుళ్ళే గీవుళ్ళే ఏం చేశాడని ఇప్పుడు ఆయన దగ్గరికి మేము రావాలి. హల్లెలూయా. ఏమి ఇచ్చాడని? ఏంటది? ఏమి ఇచ్చాడని? నువ్వు ఇవ్వలేదు, ఆయన ఇచ్చాడు నీకు. హల్లెలూయా. ఏమి ఇచ్చాడండి ఆయన మన కొరకు? తన ప్రాణాన్నే ఇచ్చాడండి. హల్లెలూయా. ఏమి ఇచ్చాడు ఆయన? విలువైన రక్షణ ఇచ్చాడు. ఆయన కృప చేతనే నువ్వు రక్షణ పొందావు. దేవునికి స్తోత్రం. నీ నీతి క్రియలను బట్టి కాదు. హల్లెలూయా. ఆయన కృప చేతనే నీకు రక్షణ వచ్చింది. ఈ రాత్రి నువ్వు శ్రద్ధగా ఆలోచించగలిగితే, నా ప్రియ సహోదరుడు, అపోస్తలులలో కనపటివాడు, అపోస్తలుని పిలిపించడం కూడా యోగ్యత లేదు అని చెప్పిన పౌలు అద్భుతమైనటువంటి ఆసక్తి కలిగి సంఘాలను కట్టుతూ వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు స్పష్టంగా, సూటిగా. వాళ్ళు ఏంటంట? కొన్ని పర్యాయములు నేను చెరసాలలో ఉంటే ఏం చేశాడంట? ఎందుకు వెళ్ళాడు? దొంగతనం చేశా, వ్యభిచారం చేశా, కోడి పందాలాడా, ప్యాకెట్లాడా. హల్లెలూయా. ఏమండి, దేనికి వెళ్ళాడంట చెరసాలకి? దేవుని పని నిమిత్తం. ఏమండి, దేవుని పని నిమిత్తం కొద్దిగా శ్రమ పడగలవా? కొద్దిగా చేయగలవా? హల్లెలూయా. ఈరోజు అడుగుతున్నాడు, నీకేముంది ఆసక్తి? సంఘాన్ని హింసించాలన్నా సౌలుకి ఆసక్తి, సంఘమును కట్టాలన్నా పౌలుకి ఆసక్తి. దేవునికి స్తోత్రం. సంఘాలు హింసించడం సౌలుకి ఆసక్తి. అదే పౌలుగా మారిన తర్వాత సంఘాలు కట్టడం పౌలు గారికి ఆసక్తి. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉండగా ఒక నూతనమైన ఆలోచన మనకు పుట్టును గాక, ఒక నూతనమైన స్వభావం మనలో పుట్టును గాక. ఎందుకు రక్షణ పొందేమో తెలియదు,
ఎందుకు దేవుని వెంబడిస్తున్నామో తెలియదు, ఎందుకు ప్రార్థనకి వెళ్తున్నామో వస్తున్నామో కూడా తెలియదు. దేవుడన్నా, దేవుని పని అన్నా, దేవుని సంఘం అన్నా నీకు ఆసక్తి ఉండాలి. ఏముండాలి? ఆసక్తి ఉండాలి. నిత్యంలో పౌలు గారు ఏమన్నారు తెలుసా? అనేక పర్యాయములు నేను ఎక్కడున్నానంట, శ్రమలు వస్తే నువ్వు రాగలవా? నీకు కొద్దిగా రోగం వస్తేనే నడవలేక 250 కేజీల సిలువను మోసినట్లుగా నడవలేక నడుస్తూ